వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు దీన్ని తీసుకొని తినుడి, ఇది నా శరీరము. ఆయన రొట్టెని ఏమంటున్నాడు? శరీరం అంటున్నాడు. కనుక మా మధ్యలో కూడా రొట్టె ఉంది. మనం ఏమనుకుంటాం? అది రొట్టె అనుకోకూడదు. ఏమనుకోవాలా? చాలామంది రొట్టె అనుకొని తినేస్తూ ఉంటారు. రొట్టె కాదు, ఏమనుకోవాలి? అది ప్రభు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంచాడు. అందుకని నేను ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? ఒక రొట్టెను పట్టుకొని, ఏం పట్టుకున్నాడు? రొట్టె పట్టుకొని ఏమంటున్నాడు? శరీరం అంటున్నాడు. ఇప్పుడు ఈ మైక్ ఉంది, నేను మైక్ పట్టుకొని బంగారం అంటే నమ్ముతారా మీరు? నమ్మరు. అదే యేసు ప్రభు అంటే నమ్ముతాం. ఎందుకు? మనం అంటే నమ్మం. ఆయన అంటే ఆయన చెప్తే నమ్మగలుగుతాం. ఆయన చెప్పింది ఏదైనా అబద్ధం చెప్తాడు ఆయన? నేనంటే అబద్ధం చెప్తా, ఆయన ఎప్పుడు కూడా చెప్పడు. అయితే ఇక్కడ అంటున్నాడు రొట్టె పట్టుకొని ఇది నా శరీరము అన్నాడు. రెండోది ఏమన్నాడు? గిన్నె పట్టుకున్నాడు. ఆ గిన్నెలో ఏముందండి? ద్రాక్ష రసం ఉంటుంది కదా. ఆ తర్వాత వారికి ఇచ్చి గిన్నె పట్టుకొని ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి. మొట్టమొదటిదేమో తినమన్నాడు, రెండోది త్రాగమన్నాడు. ఏం తినమన్నాడు? రొట్టెను తినమన్నాడు. ఏం తాగమన్నాడు? కొంతమంది తాగమంటే గడగడ తాగేస్తారు. అంత తాగాల్సిన అవసరం, ఎక్కువ తాగితే బలం ఏం రాదు. అది ఎంత తాగాల? ఒక్క చుక్క చాలండి కదా. కనుక అన్నాడు మొట్టమొదటిగా త్రాగమన్నాడు. తర్వాత 28 వచనంలో ఏమంటాడు? ఇది నా, త్రాగేటప్పుడు వారితో గుర్తు చేస్తున్నాడు, ఇది నా రక్తము. దేనిలోని ఏమన్నాడు? అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నాడు. కనుక ఈ సమయంలో ఇంకా రక్తం ఏమవుతుంది? చిందింపబడుతుంది. కనుక ఈ సమయంలో ఇంకా మనం ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఏం చేయాలా? ఇంకా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఏమని చెప్పాలా? యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకో. ఈ ప్రార్థన చేస్తే ఏం చేస్తుంది? యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. ఇంకెవరైనా రక్షణ పొందకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం తీర్మానం చేసుకుందాం, ప్రభుతో సమాధాన పడదాం. ఈ సమయంలో మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట చదివాం. ఏం చదివామంటే, వాళ్ళు ఏం చేశారంటే అక్కడ యేసు ప్రభువారు కాపురం ఉన్న స్థలం ఎక్కడో అని వాళ్ళు శిష్యులు అడుగుతూ వచ్చారు. ప్రభు నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావు అని అడుగుతూ వచ్చారు పై భాగంలో. ప్రభు అన్నాడు, వచ్చి చూడండి. నేను ఎక్కడ ఉన్నానో మీరు వచ్చి ఏం చేయండి? చూడండి. అంటే వాళ్ళు ఏం చేశారు? ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళాయను అంటాం. కనుక ప్రభు ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఆయనతో బస చేశారు. అంటే అర్థం ఏంటి? ఆయనతో గడిపారు. బస చేయటం అంటే ఆయనతో ఉన్నారు. ఎంతసేపు? ఆ దినం అంతా అన్నాడుగా. ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అంటే ప్రభు దగ్గర ఏం చేశారు? వాళ్ళు ఉన్నారు, లేదా ప్రభుతో గడిపారు. కనుక ఇక్కడ వీళ్ళు శిష్యులు ప్రభుతో ఉన్నటువంటి అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ. కనుక బస చేయటం అనేది దేని చూపిస్తుంది అక్క అన్న? ఆయనతో ఏం చేశారు? వాళ్ళు గడిపినారు, ఉన్నారు. సరే, ఈ సమయంలో మనం జీవితాల్లో మనం ప్రభుతో ఉంటే ఎలాంటి అనుభవం మన జీవితాల్లో దేవుడు మనకు ఇస్తాడో కొన్ని తలంపులు చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయం పక్కనే ఉంటుంది, యోహాను సువార్త పక్కనే ఉంటుంది. 39 నుంచి కొన్ని చదువుకుందాం. 40 వచ్చి నుంచి. అయితే చాలా ఇక్కడ
ఇద్దరు దొంగలు ఉన్నారు, బందిపోటు దొంగలు. అందులో రెండవ దొంగ ఇద్దరు దొంగలు కూడా ప్రభుతో కొంత సమయం గడిపారు. కానీ ఎన్ని గంటలు గడిపారు మనకైతే. కానీ ఆయన సిలువ వేయబడ్డప్పుడు వారితో పాటు ఈ దొంగలను కూడా ఏం చేశారు? సిలువ వేశారు. అప్పుడు రెండవ దొంగలో ఏం చూసాం మనము? మార్పు చూస్తాం. ఏం మార్పు అండి చెప్పండి? తను చేసినటువంటిది కరెక్టు, నేను ఏం చేశాను అంటున్నాడు. ఒక మాట అన్నాడు, రెండోవాడు అంటున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. అది గుర్తుపెట్టాడు. మనం చేసిన దానికి ఈ శిక్ష న్యాయమే, కానీ ఈయన మాత్రం ఏం చేయలేదు? ఏ తప్పిదము చేయలేదు. అంటే తనలో ఏం కలిగిందంటే గొప్ప మార్పు. ఏ మార్పు? ఎక్కడ దొరికింది ఇది? ప్రభుతో కొన్ని గంటలు గడిపాడు కాబట్టి. నా తలంపు ఏంటంటే, ప్రభుతో నువ్వు నేను గడిపితే ఏమవుతామండి? మనలో ఎంతో మార్పు వస్తుంది. పశ్చాత్తాపడుతున్నాడు. తన పాపమును గురించి ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడ్డాడు కనుక తను ఎరిగినాడు. అయితే ఆయన అంటాడు, నేను తప్పిదం చేసిన వాడిని, నేను పాపం చేసిన వాడిని, ఈయనైతే ఏ తప్పిదము చేయలే, నేను చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాను. జీవితాల్లో కూడా మనం ప్రభుతో గడిపితే మనలో ఏం కనపడుతుందంటే మన పాపం ఏందో మనకు చూపిస్తా. ఎవరో చూపించాల్సిన అవసరం లే. మన పాపం గురించి, ఇగో నువ్వు ఇలా పాపంలో ఉన్నావు, ఇలాంటి దుష్టత్వంలో ఉన్నావు, ఇలాంటి రహస్య పాపంలో జీవిస్తామని మన గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్తారు? ప్రభుతో నువ్వు నేను గడిపితే ఏం చూపిస్తాడు మనకు? మన పాపం ఏంటో మనకు. కనుక ఈ సిలువలో వేలాడేటువంటి దొంగ ప్రభుతో కొన్ని గంటలు చనిపోతాడు. కొన్ని గంటలైతే అతడు తన జీవితంలో ఏం పొందాడండి? ఏం సంపాదించుకున్నాడు అని ఒక మాటలు చెప్పాలంటే, ఒకటి అడిగాడు ప్రభుని. ఏమన్నాడు? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను, అంటే ఏం సంపాదించుకున్నాడు, ఏం పొందాడంటే అతడు పరదేశులు ప్రభుతో పాటు అన్నాడుగా. యేసుప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. కనుక ఈ సమయంలో, ఈ మధ్యాహ్న కాలంలో ప్రభుతో మనం గనక ఉంటే, ప్రభుతో మనం గడిపితే మనకు ఏం పొందొచ్చు అంటే, ఈ లోకంలో ఉన్నప్పుడే పశ్చాత్తాపంలోకి వస్తాం. ఏ అనుభవం అండి? పశ్చాత్తాపం అంటే విరిగి నలిగిన అనుభవం. కనుక ప్రభు అందుకనే ఒక చోట అన్నాడు, కొరింథీయుల పత్రికలో దైవదాసుడు ఒక మాట అన్నాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను. కనుక ఇక్కడ ఈ రెండవ దొంగ ఏం పొందాడు? రక్షణార్థమైనటువంటి మారు మనసు పొందాడు. అంతకుముందు దుఃఖపడ్డాడు అని తనలో ఏం పొందాడు? పరివర్తన, పశ్చాత్తాపం. తను విరిగిపోయినాడు. అనవసరంగా ఈయన ఏ తప్పిదము చేయలేదే, అయితే ఈయన బాధ పొందుతున్నాడు. కనుక ఈయన ఎవరి కొరకు? నా కొరకే. కనుక యేసుప్రభు వారు మనతో వాస్తవానికి యేసుప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎందుకండి? ఆయన మనతో గడపడానికి, మనతో ఉండడానికే. అయితే మనం గడపగలిగితే మన జీవితాల్లో మనం ఒకనాడు ఇలాంటి అనుభవంలోకి వస్తాం. అంటాడు కదా, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశికి వెళ్ళిపోయాడు. ఎవరండి? ఒక దొంగకు ఏం దొరికిందండి? ప్రభుతో కొద్ది సమయం గడిపాడు. ఏం పొందాడు? పరదేశులు ఎవరున్నారు? అబ్రహాము మొదలుకొని కదా, ఎంతోమంది భక్తుల ఆత్మలు అతడు చూశాడు. దానియేలు కావచ్చు, దావీదు కావచ్చు, ఎంతోమందిని ఏం చూశాడు? వాళ్ళని చూసి ఉంటాడు. కనుక మన జీవితాల్లో ప్రభుతో గడపడం ద్వారా మనం ఏం పొందొచ్చు అంటే పశ్చాత్తాపం, లేదా పాపం గురించి ఒప్పుకోల్లోకి వస్తాం. అంతే కదా? ఏం పొందుతాక పాపాల గురించి ఏం చేస్తాం? పశ్చాత్తాపడతాం, ఒప్పుకుంటాం, దాని నుంచి అసహించుకుంటాం, ప్రభుతో సమాధాన పడతాం. అప్పుడు ప్రభుతో మనం ఒకనాడు ఉంటాం. రెండోదిగా చూడండి, ప్రభుతో మనం గడిపితే, ప్రభుతో ఉంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 27 అనుకుంటా చూడండి. 27వ వచనం. 20 గొప్ప జన సమూహమును ఉండిరి, తిరిగి
చాలండి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యేసుప్రభు వారు శిలువను మోస్తూ ఉంటే ఆ యెరూషలేము కుమార్తె కొట్టుకొని ఏం చేస్తున్నారంట, ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నాడు, ఆయనను వెంబడించారు. వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని వెంబడించడం అంటే అర్థం ఏంటండి? ఆయనతో ఉన్నారు. ఆ స్త్రీలు ఏం చేశారు? ఆయనతో ఉన్నారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ దుఃఖపడుతూ ఉంటే యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమును ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము. అంటే ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఓదారుస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఓదార్పు. కనుక ఈ సమయంలో ప్రభుతో మన జీవితాల్లో ఉంటే మనలో ఏ పొందగలుగుతాం? ఓదారుస్తాడు ప్రభు కదా. ఒక స్త్రీ కుమారుడు చనిపోయినాడు. అప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఆ పాడని ముట్టి ఆమెతో అన్నాడు, అమ్మ ఏం వద్దు, నువ్వు ఏడవద్దు అన్నాడు. కనుక మన జీవితాల్లో ప్రభుతో ఉండటం ద్వారా మన ఈ లోకంలో ఏం పొందుతామండి? ఓదార్పు. యెషయా గ్రంథంలో ఒక చోట అంటాడు, నిన్ను ఓదార్చువాడను నేనే. మనల్ని ఆయన ఏం చేయగలడు? ఓదారుస్తాడు. ఇంకేం చేస్తాడు? ఆదరిస్తాడు, పరామర్శిస్తాడు. కనుక ప్రభుతో ఉండటం ద్వారా మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే, ఆత్మీయ మేలు అంటే ఏంటంటే మనం ఓదార్పులోకి వస్తాం కదా. ఒక చోట అంటాడు, ఏమండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం, నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఎట్లా ఓదారుస్తాడంట? ఒకని తల్లి ఎట్లా ఆరాధిస్తాడండి? ఒకని తల్లి ఎట్లా ఆదరిస్తుంది బిడ్డని? వాడు ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తుందా అండి? ఏడవదు. ఎంత ఆదరిస్తుందో ఆ తల్లికే తెలుసు కదా, ఆ బిడ్డకి తెలుసు ఎంతగా నా తల్లి నన్ను ఆదరిస్తుంది, ఏదో ఓదారుస్తుందో అనేది. అందుకే అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేది. ఓదార్చేవాడు మన ప్రభు కదా. కనుక వారిలో దుఃఖించు వారికి, చూడండి, ఇందాక మొన్న అన్న చెప్పారు, సాగర్ అన్న, యెషయా గ్రంథంలో ఏమన్నాడు? ఏమిస్తాడంట? ఉల్లాస వస్త్రమా? చూడండి, యెషయా గ్రంథంలో 51 అక్క ఏమన్నాడు? 51వ అధ్యాయమేనా? 61వ అధ్యాయం చూడండి ఏమంటాడో. 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును చాలక్క. ఏమంటున్నాడు? చదువు. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను. ఇది ఎవరి గురించి రాయబడిన ప్రవచనము? ఏంటక్క విజయక్క? ఆలోచిస్తున్నాను, ఏమన్నా చెప్పండి ఏమనంటే. కనుక ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే దుఃఖంలో ఉన్నవారిని ఏం చేయడానికే. కొంతమంది అంటారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదండి, నన్ను ఎవరు చూడట్లేదండి. ఎవరు పట్టించుకోవాలా? మనుషులు పట్టించుకోవాలా? దేవుడు పట్టించుకోవాలా? దేవుడు పట్టించుకుంటే మంచిదండి. మనుషులు ఎంతసేపు ఉంటారు? కొద్దిసేపే కదా. ఆయన అన్నాడు, ఇదిగో మీ దగ్గర అన్నాడా? 1 సంవత్సరం ఉంటానన్నాడా? అంకులు ఎంతవరకు ఉంటాడంట? సదాకాలం, యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పాడు. కనుక ప్రభు ఎంత మంచి వాడంటే మనం ఎరగాల. ఆయనతో ఆ స్త్రీలు కొద్దిసేపు ఉన్నారు, ఏడుస్తున్నారు. ఆయన శిలువ దృశ్యాన్ని చూసి, ఆయన పడే పాటలు చూసి, రక్తాన్ని చూసి, ఆయన కార్చే రక్తాన్ని చూసి వాళ్ళు ఏడుస్తుంటే, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు, నా నిమిత్తం మీరు. అంటే ప్రభు ఏం చేస్తాడక్క? ఏడుస్తే వాళ్ళని ఏం చేస్తాడు? ఓదార్చేవాడు. మనం ఓదార్చు పొందాలంటే మనకేం రావాలా? దుఃఖం ఉండాలి. దుఃఖం లేకపోతే ఓదార్చుడు ఆయన. దుఃఖపడువారు సంతోషపడేవారు ధన్యులు అన్నాడా? దుఃఖపడేవారు. నరసరావు అన్న ఎప్పుడైనా ఏడ్చావా? మీరు కాదన్నా, ఏమన్నా అడుగుతాను. కనుక ఏడ్చేవాళ్ళు ధన్యులు అంట కదా. ఉదాహరణ, పాత నిబంధనలో ఒక ఆయన ఎంతగా ఏడ్చాడు. ఎవరైనా అండి తెలుసా? ఏడ్చిన వ్యక్తి. ఆయన ఏడిస్తంట ఐగుప్తు అంతా రాజుకు కూడా వినపడ్డది. ఐగుప్తు రాజుకు కూడా. ఎవరైనా? యోసేపు అండి. చూడండి, ఒక మాట చదివితే బాగుంటుంది. ఆదికాండం. యోసేపు ఏడిస్తేనంట, అంటే మనం కూడా అట్లా ఏడవాలని కాదు. మీరు కూడా పోయి అన్న ఇట్లా ఏడవన్నారు మేము కూడా ఏడతామని అట్లా కాదు. ఆయన అంత దుఃఖం గుండా వెళ్ళినట్లుగా చూస్తాం. చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం అనుకుంటా, 2వ వచనం.
45:2 అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారును, చూసారా ఎంత ఏడితే వినపడాలండి? ఎక్కడికి వినపడ్డది యోసేపు ఏడుపు? మనం అంతా అట్లా ఏడవలసిన అవసరం లేదులేండి. ఆయనైతే అంటే చూడండి, ప్రభు అందుకే అన్నాడు కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5:3 అంటాడు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రభు ఈ సమయంలో ఎలాంటి దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందుకనే ప్రభు ఏడ్చే వారి దగ్గరికి ఆయన వస్తాడు. చూడండి, ఒక ఆయన మరణకరమైన రోగము దేవుడు పంపించాడు. ఎవరైనా హిజ్కియా ఏం చేశాడు? ఎట్లయినా ప్రభు నన్ను చంపే మరణకరమైన రోగం వచ్చింది, ఈ రోగంతో నేను చచ్చిపోతాను, ఇక నా ఇష్టానుసారంగా బతుకుతా అనుకున్నాడా? అనుకోలే. ఏం చేశాడు? అతడు గోడ తట్టు తిరిగి ఏం చేశాడు? కన్నీళ్ళు వచ్చాడు. అతని కన్నీళ్ళను బట్టి, అతని ప్రార్థన బట్టి ఎన్నేళ్ళు ఆయుస్సు పొందాడు? ఇంకా 15 సంవత్సరాలు. అంటే దేవుడు చూడండి, మన కన్నీళ్ళన్నీ ఒకనాడు ఏం చేస్తాడు? ఆయన చూస్తాడు. నువ్వు కన్నీళ్ళు విడుచుట ఉందా నీకు అనుభవం? కన్నీళ్ళు విడిచావు ఎప్పుడన్నా? దేని కొరకు ఏడుస్తాం చాలాసార్లు? భూ సంబంధమైన వాటి కొరకే. అంతేగాని ఇలా బైబిల్ చదవలేదే అని ఏడుస్తారు ఎవరన్నా? ఇలా ప్రార్థన చేసుకోలేదే, ఇలా కూడికకు నేను వెళ్ళలేకపోయానే, ఇలా సువార్తలకు లేనే, అలాంటి ఏడుపు కావాలండి. దేని కొరకు ఏడవాలి మనం? ఆత్మ సంబంధమైన వాటిలో మనం పాలు పొందకపోతే ఏం చేయాలా? ఏడవాలా. సమయానికి రాలేకపోయానే, ఏడు ప్రభు దగ్గర, ప్రభు సహాయపడతాడు. మూడవదిగా చూడండి, ఆయనతో గడిపేటువంటి వారు, మత్తయి సువార్త 26:36 చూడండి. మత్తయి సువార్త 26:36. అంతటా యేసు వారితో కూడా వచ్చి చేసి పోయి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని చాలక్క. ఇక్కడ ఒక మాట ఒక తలంపు చూస్తాం. ఏంటంటే, శిష్యులు ఆయనతో కూడా ఎక్కడికి పోయారు? గెత్సేమనే తోటకు తీసుకుని వెళ్ళాడు ప్రభు వాళ్ళని. ఎందుకు? ప్రార్థన చేయడానికి. వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు నిద్రపోయారు. కన్నులు ఎట్లున్నాయంటే, వారి కన్నులు భారంగా ఉన్నాయి. చూడండి, 43 అనుకుంటా. ఆయన వచ్చి చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరిగి వచ్చి వారు మరలా నిద్ర ఎలాగా వారి కన్నులు భారముగా ఉండేను అంటాడు. కనుక ప్రభు వాళ్ళని తీసుకువెళ్ళాడు ప్రార్థన చేయడానికి. కనుక మన జీవితాల్లో వాళ్ళైతే ఆ సమయంలో మరి వాళ్ళు నిద్రించారు. కానీ నా తలంపు ఏంటంటే, మనం కనుక ప్రభుతో ఉంటే మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థన. ఆయనతో గడుపుట ద్వారా ఏం నేర్చుకుంటాం ఈ లోకంలో? ప్రార్థన చేయడం. ప్రార్థన ఎట్లా చేయాలో ఆయన చెప్తూ వచ్చాడు. శిష్యులు అడిగారు, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్టు మాకు ఏం నేర్పు? ప్రార్థన నేర్పు అని అడిగారు వాళ్ళు. ఈ సమయంలో మనము ప్రభుతో గడుపుడు ద్వారా ఏం నేర్చుకోవచ్చక్క? ఎలా ప్రార్థన చేయాలా, ఎంత సమయం ప్రార్థన చేయాలా, ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలా కదా. కనుక నా తలంపింది. మూడవదిగా మనం ఆయనతో గడిపితే ఏం నేర్చుకుంటామండి ఈ లోకంలో? ప్రార్థన కదా. ప్రార్థనలో పోరాడుతాం కదా. ప్రార్థన ఎంత గొప్పదో కదా. ప్రార్థన ఏం చేస్తుంది అక్క? మన ప్రతి అవసరం తీరుస్తుంది, సంఘంలో ఉన్నటువంటి కొరతలు తీరుస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? పాపంపై ప్రార్థన చేయవాడు ఎక్కడుంటాడు చెప్పండి? పాపంలో ఉంటాడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. అది పాపం ఏం చేస్తుందండి? అదే ప్రార్థన ఏం చేస్తుందంటే, మనం పాపము చేయకుండా. అంతేకాదు, యేసుప్రభువు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. శోధకుడు ఉన్నాడు, ఎవడాడు? మేనమా. ఎవడాడు? ఒక అన్నాడు మన మేనమా అంటే ఎవడాడు? అసలు మేనమా అనకూడదు అని, కానీ ఎవడాడండి? సాతానుడు. వాడు ఏం చేస్తాడు? నిన్ను శోధిస్తాడు. చూడు ఈ బంగారం చూడు ఎంత బాగుందో, కొనుక్కోరాదా అంటే, కొనుక్కోవడం తప్పేం కాదు. చూడు వాళ్ళు ఎట్లా ఉన్నారో చూడు, ఏమి ఎట్లుందో చూడు, లోకంలో అదంతా చూపిస్తాడు.
జీవపడము. ఈ 3 ఆయుధాలు వాడు ముఖ్యంగా వాడుతాడు కదా. పౌలు గారు ఒక మాట అంటాడు, వాని దగ్గర ఏమున్నాయంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే అగ్ని బాణాలు అంట. ఏ బాణాలండి? అగ్ని బాణాలు. బాణాలు కాదు, అగ్ని బాణాలు. అందుకని అన్నాడు ఇవన్నీ గాక. చూడండి ఎఫెసీ 6:12 ఎఫెసీలో రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అంటాడు. ఏమంటాడంటే, బాణం వేస్తే పడిపోతాడు వానికి తెలుసు, నవీన్కి ఏ బాణం వేస్తే పడిపోతాడు వానికి తెలుసు, సాగరన్నకి ఏ బాణం వేయాలో వానికి తెలుసు, దీవెనన్నకి ఏ బాణం వేయాలో వాళ్ళకి తెలుసు. అలాగే సిస్టర్స్ కూడా ఏ బాణం వేయాలో వానికి తెలుసు. మన ద్వారా ఏం నేర్చుకుంటాం అక్క? ప్రార్థన రాదు అనకూడదు. ప్రార్థన రావాలంటే, ప్రార్థన చేయాలంటే మనం ఏం చేయాలా? ప్రభుతో గడపాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. ప్రభు ఏం చేస్తాడు? నువ్వు ఎలా ప్రార్థన చేయాలో కదా, ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో అంట. ఎవరు? మన పరిశుద్ధాత్ముడు మన కొరకు ఏం చేస్తాడు? విజ్ఞాపనం చేస్తాడు. మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు అంటాడు. అయినా సరే ప్రభు దగ్గర గడపడం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు ఈ లోకంలో? ప్రార్థన అనేది ఆయుధం. ఏంటిది? అది మనకు గొప్ప ఆయుధం అండి. మూడవదిగా, ఇంకా చాలు ప్రార్థన గురించి మనం ఇంతగా ఇంకా సమయం కొద్దిగా ఉంది కాబట్టి, 4వదిగా ప్రభుతో గడపడం ద్వారా చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 69వ వచనం చదవండి. మత్తయి సువార్త. పేతురు కూర్చుండుండగా వచ్చి నీవును. చాలు. ఏమంటున్నాడు? పేతురుతో ఒక చిన్నది వచ్చి అంటుంది, ఏమని? నీవు గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. పేతురు చలి కాసుకుంటున్నాడు అక్కడ. యేసుప్రభువారిని తీసుకుపోయారు, పట్టుకొని బంధించి వెళ్ళారు. పేతురు భయపడుతూ వెనకంజ వేస్తూ వచ్చాడు. అయితే పేతురును ఒక చిన్నది గుర్తుపట్టి ఏమంటుందండి? నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా. చూడండి, ఎవరితో ఉండిన వాడవయ్యా కనుక ఆయనతో ఉండటం ద్వారా ఏం జరిగింది చూడండి. ఒక మాట చదువుదాం. 73వ వచనం. అక్కడే 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. చూసారా? పేతురు పలుకంటే పేతురు మాట్లాడే విధానం చూస్తే వాళ్ళ గుర్తుపట్టే. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రభుతో గడుపుతూ ఉంటే మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి ఇతరులు ఏమంటారు? నువ్వు ఎవరితో ఉన్నవాడివి? నువ్వు యేసుతో ఉన్నవాడవయ్యా అని చెప్పగలుగుతారు. సరే, యేసన్న గారు బస్సు ఎక్కితేనంట ఒక స్త్రీ అన్నదంట, అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా, మీరు దేవుని సేవకులా అని అడిగిందంట. అప్పుడు ఆయన అడిగాడంట, నేను దేవుని సేవకుడని నీకెట్టు తెలుసమ్మా అంటే ఆమెన్నదంట, అయ్యా నీ వస్త్రధారణ, నీ మాట ఇదంతా చూస్తే నువ్వెవరు నాకు అర్థమైంది, నువ్వు దేవుని దైవ సేవకుడు అని తెలిసిపోయింది. కనుక మన పలుకు, మన మాటలు చూస్తే ఎవరు ఈ లోకంలో ఉన్నవాళ్ళు మన గురించి ఏమిస్తారు? ఈయన ఎవరితో ఉన్నవాడు? ఈ అక్క ఆయనతో యేసుతో ఉండింది. ఈ అన్న ఎవరితో ఉన్నవారు? కనుక పేతురు గురించి ఆమె ఈయన యేసుతో కూడా ఉన్న. కనుక యేసుతో, ప్రభుతో, ఆయనతో ఉంటే మన మాటలు ఏమైతే మారుతాయి. లోకస్తుల్లాగా మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా ప్రవర్తించం. ఎట్లాంటి మాటలు వస్తాయి తెలుసా మనలో నుంచే? ఏమన్నాడు? దయగలిగిన మాటలు. ఏ మాటలు వస్తాయండి? ఆయన పెదవుల మీద ఏం పోయబడిందంటాడు కీర్తనకాడు? దయారసము. ఆయన దయగలిగిన మాటలకు అక్కడ వాళ్ళందరూ ఏమైపోయారంట? లూకాసు వార్తలో ఆశ్చర్యపడిరే. కనుక మన మాటలు చూసినప్పుడు, మనం ఆయనతో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నవాళ్ళు మన మాటల గురించి ఏమైపోతారు? వాళ్ళు అసలు వీళ్ళేనా అని ఏమైపోతారు? ఆశ్చర్యపడతారు. ఎట్లా వస్తుంది మార్పు? ఆయనతో ఎన్ని చూసామక్క? ప్రభుతో ఉంటే మొట్టమొదటిగా మనలో పశ్చాత్తాపం, మారు మనసు. రెండవది, ప్రభుతో ఉంటే ఏమవుతాం? మార్పు పొందుతాం. మూడవది, ఎంత దుఃఖమైన ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఓదారుస్తాడు. మూడవది, ప్రార్థన ఎలా మారిపోద్ది. అనేకులు మనల్ని చూసి ఏమవుతారు? సాక్ష్యం ఇస్తారు. ఐదవదిగా చూడండి, మొదటి యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం.
మార్త ఉపచారము చేసెను, లాజరు. అప్పుడు 9వ వచనం చదవండి అక్క. 9వ వచనం. కాబట్టి తెలుసుకొని కాక చూసారా? చదవండి అక్క. 10వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరు కూడా చేసిరి అంటాడు. కానీ ఇక్కడ 2వ వచనంలో చూస్తే యేసు ప్రభు వారితో కూడా కూర్చున్నాడు. ఎవరండి? లాజరు. అంతకుముందు ఎక్కడున్నాడు? యేసు ప్రభు వారి ఇంటికి వస్తున్నంటే ఏం చేసేవాడంట? సేవకుడు, ఒక దైవజనుడు అన్నాడు, యేసు ప్రభు ఇంటి ముందు నుంచి వస్తే లాజరు ఏం చేసేవాడంట? ఇంటి నుంచి బారిపోయేవాడంట. ఎందుకో ఇక కూర్చోమంటాడు, వాక్యం చెప్తాడు, పాట పాడంటాడు. అంతే కదా. సేవకులు ఏం చేస్తారు? కొంతమంది సేవకులు ఇళ్ళలో పోతే ఏం చేస్తారంటే, ఎందుకు వచ్చాడా, ఎట్లయినా ఈయనని పంపించాలని చూస్తారు. అట్లే అంతకుముందు అతనిలో మనం చూస్తాం, యేసు ప్రభు మీద ఏం లేదు, ఆయనల మీద ఆసక్తి లేడు, వాక్యం పట్ల, దేవుని పట్ల శ్రద్ధ లేనివాడు కనుక పారిపోయేవాడు ప్రభు వస్తుందంటే. కానీ ఇద్దరు ఉండేవాళ్ళు. ఎవరు? మార్త. ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన్ని బ్రతికించాడు, మరణం నుంచి తప్పించాడు, 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 12వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? విందు చేశారు. ఎవరికి? యేసు ప్రభు వారికి. ఆ విందులో యేసుతో పాటు ఏమయ్యాడైనా ఎవరు కూర్చున్నారక్క? లాజరు. నా తలంపిందంటే ఇక్కడ 10వ వచనంలో చూస్తే, 10వ వచనంలో అతనిని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు, ఎవరిని బట్టి? లాజర్ను బట్టి. లాజర్లో ఏముందండి? ఏమన్నా ఉందా? ఏముందక్క? లాజర్లో ఏముంది? మనలాంటి వాడే లాజర్ కూడా కదా. ఆయనకి ఏమైనా గిల్లితే పాలు వస్తాయా? రావు కదా. ఆయనకు కూడా ఏమొస్తుంది? రక్తమే వస్తుంది కదా. ఏలియా గురించి రాస్తాడు, అతడు మన వంటి స్వభావము గల. అంటే చూడండి, మనం అనుకుంటాం ఏలియా ఎంత గొప్ప దైవజనుడే, కాదనట్లే. మనలాగే ఏలియాకి ఏముందక్క? రక్తమాంసాలు ఉన్నవాడే, బలహీనతలు కలిగిన వాడే, అన్నీ మనలాగా ఆలోచించేవాడే. అయితే ఇక్కడ అంటాడు, అతనిని బట్టి అనేకులు ఏమయ్యారంట? యూదులు తమ వారిని ఏం చేశారంట? ఎంత మార్పు వచ్చిందండి ఇతనిలో. ఎవరిలో? లాజరు మామూలు మార్పులోకి రాలేదండి కదా. మనం మారామని చెప్పుకోవడానికే సిగ్గుపడతాం కొన్నిసార్లు. మనల్ని చూసి అంటారు, వీళ్ళు ఏడ మారారండి వీళ్ళు అంటారు. కానీ ఇతనిలో ఎంత మార్పు, ఎంత పరివర్తన. కనుక ఇక్కడ అంటాడు, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు ఏముంచారు? కనుక అనేకులు ఏం పొందుతారండి? ఆయనందు ఏముంచుతారు? విశ్వాసం. మనల్ని బట్టి దేవుని దగ్గరికి రావాలంటే, అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే మనం ఏం చేయాలక్క? ఆయనతో గడపాలి, ఆయనతో కూర్చొనే అనుభవం, ఆయనతో ఉండేటువంటి అనుభవం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీతో ఉండేటువంటి సమయం, నీతో గడిపే సమయం అనేక సార్లు ప్రభుతో గడపం. చాలాసార్లు ఎంతసేపు గడుపుతున్నాం మనం పరీక్షించుకుందాం. ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్యంతో, ప్రభు ప్రజలతో రోజుకి ఎన్ని గంటలు గడుపుతున్నావు? ఒకరిని ప్రశ్నించడం కాదు, ఒకరిని మనం అడగటం కాదు, ఒకరిని విమర్శించడం కాదు. ఈ మధ్యాహ్న కాలం నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఆయనతో నువ్వెంత గడుపుతున్నావు? ఎంత సమయం గడుపుతున్నావు? కనుక మన జీవితాల్లో ఆయనతో గడపడం ద్వారా ఏం పొందొచ్చక్క? ఇక్కడ ఒక చక్కని పరివర్తన. అతనిని బట్టి అనేకులు ఏమైపోయారు? అతనిలో ఏమొచ్చింది? మార్పు. ఆ మార్పును చూశారు. అనేకులు ఏమైపోయినారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. తర్వాత చూడండి, అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, చూశారండి, వారు యేసుతో కూడా ఉండిన వారిని అన్యులండి, అధికారులు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నారు? పేతురు, యోహాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? విద్య లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, పామరులు, చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళకి ఏమొచ్చింది? ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? కొనుక్కున్నారా? వాళ్ళ మేనమావ దగ్గర నుంచి కొంత, మేనత్త దగ్గర నుంచి కొంత తెచ్చుకున్నారా వాళ్ళు? లేదండి. ఎట్లా వచ్చింది వాళ్ళకు?
కొంతమంది చూడండి, ఎవరిని చూసి ఒకరిని చూసి ధైర్యంగా ఉంటారు కదా, అవునా కదా? మనం ఒకరిని చూసి ఒకరిని ధైర్యంగా ఉంటాం. సువార్తలో ఎవరినైనా కొడుతున్నారు అనుకోండి, ఎవరన్నా సువార్తను కూడా అనను ఇప్పుడు నన్నే కొడుతున్నారు అనుకోండి, ఎవరన్నా సువార్తకు పోతే, ఇలా కొడతారేమో చెప్పలేము, కొట్టినా పర్లేదు వాళ్ళ సువార్త ఉంటే. అయితే నన్ను కొడుతున్నారు, అప్పుడు సాగరన్న దీవెనన్న వచ్చారు, నాకేమొస్తుంది? అబ్బా ఇడిపిస్తారనే ధైర్యం వస్తారా రాదా? లేకపోతే నరసింహరావు లేకపోతే ఇంకెవరు రాజేష్ అన్నో లేకపోతే రవిరాజు అన్నో వచ్చారనుకోండి, మనోళ్ళు కొద్దిగా ఉన్నారులే అని ఒక్కనే పోదా. ఒకసారి నేను ఎట్టబోతానంటే, నేను అంత పిచ్చి ఎంత తెలివి తక్కువనంటే ఇద్దరిద్దరు పోమని ప్రభు చెప్తే నేనంత బుద్ధిహీనంటే అంటే ఒక్కడే పోదా ఒకసారి. అదే బుద్ధిహీనుని కాదా వాస్తవానికి? ఇద్దరు పోమన్నాడు ప్రభు. ఎట్లా పోవాలక్క? గుర్తుపెట్టుకోండి, సువార్త పోయేటప్పుడు ఒక్కరు పోకండి. నేను చెప్తున్నా, ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది. ఎంతమంది వెళ్ళాలా? ఒకడిని కొడితే ఒకడు బారిపోవచ్చు, వచ్చి చెప్పవచ్చు అన్న పలానా స్థలంలో. ఒక్కడే పోతే ఎవడొచ్చి చెప్తాడు? చెప్పలేరు కదా. అట్లని కాదులే, నా తలంపు ఏంటంటే ఇద్దరు పోవటం ద్వారా అది దేవుడు మరి ఎందుకు పంపించాడు ఆయనకే తెలుసు. అది మనం ఒకనాడు అడుగుదాం, ప్రభు ఇద్దరిని బొమ్మన్నావు ఏంటి, మాకు తెలియదు అంటే అప్పుడు చెప్తాడు ప్రభు, అయ్యా ఇది అర్థం నాకైతే తెలియదు, మరి కొద్దిగా అవగాహన అయితే ఇచ్చాడు. సరే ఇక్కడ చూడండి, ఎక్కడున్నాం అక్క? మర్చిపోయేది. ఆయనతో ఉండటం ద్వారా మనకేముంటుందండి? ధైర్యం. ఎంత ప్రార్థన చేస్తాం, ఏదో చిన్న దానికాడ ధైర్యం పోద్ది. మీ పిల్లకి ఎవరన్నా బాగలేదని చెప్తే, నీరసంగా ఉందని చెప్తే, బాబుకు బాగలేదు, ఎంత అక్కలు ముఖ్యంగా చూడండి, ధైర్యం ఉండదు వాళ్ళకి అసలే. ఒక్క మంచి మాట అంటాడు మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో దావీదు గురించి. అతడు వాళ్ళు రాళ్ళు రువ్వి చంపాలనుకున్నప్పుడు 6వ వచనమా చూడండి, 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం ఏమంటాడు? దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరి ప్రాణం విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని మన దేవుడైన యెహోవాను బట్టి. ఎవరిని బట్టండి? అసలు చంపుదాం దావీదుని. దావీదు వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయి, మన భార్యలు పోయారు, మన పిల్లలు పోయారు, కనుక దావీదుని ఏం చేద్దాం? రాళ్ళతో చంపుదాం అంటే దావీదు ఏం చేశాడు? పారిపోయాడండి? లేదు. తన దేవుడైనా అంటే ఆ దేవుడు ఏమిస్తాడని తెలుసుకున్నాడు, ధైర్యం ఇచ్చేవాడు. ఇంకా పాట కూడా ఉందిగా, ధైర్యముగా నుండుడని యేసు చెప్పేనుగా. యోహాను సువార్త 16:33 అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చు, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక మనకేం అవసరం అక్క? సువార్తకు పోయినా దేవుని కార్యాల పట్ల ఏముండాలి మనకు? ధైర్యం. ధైర్యవంతులు కావాలి ఆయనకు. మొట్టమొదటిగా ధైర్యం లేని వాళ్ళందరూ, ధైర్యం లేకపోతే ఏముంటుంది అక్క మనలో? పిరికితనం వాళ్ళు ఎక్కడికి పోతారు? ఒక చోట అంటాడు ఎఫ్రాయిం గురించి చూడండి, ఓషియా గ్రంథం. ఎఫ్రాయిం ఎట్లాంటి వాడంట? ఓషియా గ్రంథంలో మాట చదువుదాం. ఓషియా 12, ఓషియా గ్రంథం 11వ అధ్యాయం. ఓషియా గ్రంథం 11వ అధ్యాయము. అతడు గురించి ప్రభు ఒక మాట చెప్తాడు. ఏమనంటే, వాడు ఎట్లాంటి గుండె గలవాడంటే పిరికి గుండె అంటాడు. దొరికిందా? చోట అంటాడు ఎఫ్రాయిం గురించి, అతడు పిరికి గుండె గలవాడాయను అంటాడు. సరే, 11వ అధ్యాయంలోనూ ఎక్కడో రాస్తాడు. సర్లేండి. సరే, మనలో అంటాడు మనం పిరికివారిగా ఉండకూడదు. ఎట్లుండాలండి? ధైర్యవంతులుగా. ధైర్యంగా ఉంటే ఒకనాడు మనకు ప్రభు ఏమిస్తాడంటే బహుమానం ఇస్తాడు. ఎవరికి? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 35వ వచనమా అంటాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము
కలుగును. కనుక మన జీవితాల్లో ధైర్యంగా ఉండటం ద్వారా ఏం పొందుతామండి? గొప్ప బహుమానం. అదే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నారు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడ వేస్తామన్నాడు రాజు? శిరిషక్క ఎక్కడెత్తా అన్నాడు? అగ్నిగుండం కదా. అయితే వాళ్ళు అన్నారు, భయపడ్డారా? అయ్యా నువ్వు అగ్నిగుండంలో ఎత్తావు అని వాళ్ళు మొక్కారు ఆ విగ్రహానికే. వాళ్ళు రాజుని ఏమన్నారు తెలుసా? నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలన చింత మాకు, మేము సేవించుచున్న దేవుడు వేడిమి గల ఈ మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా నువ్వు నిలబెట్టినటువంటి విగ్రహమునకు మేమేం చేయము? సాగిలపడం. ఎంత ధైర్యం అండి! ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యము? ప్రభుతో వాళ్ళు గడిపినటువంటి సందర్భం. కనుక ప్రభుతో ఉండడం ద్వారా మనం ఈ లోకంలో ఏం పొందొచ్చు అంటే ధైర్యము. చివరిగా ఒక తలంపు. 1 యోహాను రాసిన నిర్గమకాండం చూడండి ఒక మాట, 34:28. నిర్గమ 34:28 చదువుకుందాం. నిర్గమకాండం 34 అధ్యాయం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండేను, నీళ్లు త్రాగలేదు. అంతలో అనగా ఏమన్నాడక్క? అతడు 40 ఎవరితో ఉన్నాడు? ప్రభుతో ఉన్నాడు. రేయింబగల్ అంట యెహోవాతో కూడా అక్కడ ఉండేను. అతడు భోజనం చేయలే, నీళ్లు 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. చూడండి, మోషే ఆడ కొండ మీద ప్రభుతో గడిపినప్పుడు ప్రభు ఏమిచ్చాడు ఆయనకు? ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలు అంటే ఏంటక్క? ధర్మశాస్త్రం అంటే వాక్యం. ఓ మాట చెప్పాలంటే వాక్యం. కనుక మన జీవితాల్లో నా తలంపు ఏంటంటే ప్రభుతో గడిపితే ప్రభువు నీకేమిస్తాడు? తన వాక్యం, తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన వాక్యాన్ని ఇస్తాడు కదా. ఓ చూడ, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. వాక్యం ఏం చేస్తుందండి? బ్రతికిస్తుంది కదా. నీ వాక్యం వెల్లడి ఆగుడతోడనే ఏం కలిగినంటాడు? వెలుగు కలిగిన. అది తెలివి లేని వారికి తెలివినిచ్చెను అంటాడు. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటాడు. కనుక వాక్యము లేదా దేవుని యొక్క మాట మనకు ఆయన ప్రభుతో గడపడం ద్వారా మనం ఏం పొందవచ్చు ఈ లోకంలో? ఆయన వాక్యం. కనుక ఇప్పుడు నా వాక్యం వలన మీరేమయ్యారంటారు? పవిత్రపరచబడ్డారు అంటాడు. ప్రభు యొక్క వాక్యం ఎంత గొప్పది కదా. అందుకనే ఆయన నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇయ్యనీడల నా శ్రమ ఎందు నేనేమైపోతాను? నశించిపోతాను. కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువుము అంటాడు కదా. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కదా. వారు తూలి తొట్టిల్లుటకు కాడమే. అంటే వాక్యాన్ని ఎంతగా ప్రేమిస్తావో, వాక్యాన్ని ఎంతగా హృదయంలో ఉంచుకుంటావో, వాక్యమును ఎంతగా స్వీకరిస్తావో. అందుకే అన్నాడు, ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును ఎట్లా అంగీకరించాలంట? సాత్వికముతో అంగీకరించుడి. మన జీవితాల్లో ప్రభు యొక్క వాక్యం ఎట్లా పొందుతాం? ఈ ప్రత్యక్షత, ఈ వాక్యాన్ని మోషే ఏం చేశాడు? ప్రభుతో గడిపాడు. కనుక ఏం పొందాడు? దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలు. కనుక చివరిగా అక్కడే చూడండి, నిర్గమకాండం 34 అధ్యాయం 29 వచనం. నిర్గమ 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనమును గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖచర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఏమైందండి? కొండ దిగి వస్తున్నాడు మోషే, ఆ పలకలు పట్టుకొని దిగుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? అతని ముఖ చర్మం ఏమైందంట? ప్రకాశించింది. ఇంకో మాట చెప్పాలంటే అతని ముఖం ఏమైంది? వెలిగింది, వెలుగుతూ కనపడింది, ప్రకాశిస్తూ కనపడింది కదా. కనుక మన జీవితాల్లో మనము ముఖాలు కదా. చూడండి, స్టెఫను ముఖం చూసినప్పుడంట ఎట్లా కనపడదంట వాళ్లకు? సభలో కూర్చున్న వారందరూ కూడా అతని వైపు తేరి చూడగా ఎట్లా ఉన్నాడు స్టెఫను ముఖము? అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం చూడండి, ఏమంటాడు? అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం చివరి వచనం, 6:15 వచనం. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె
కొందరి ముఖాలు లేవగానే చూడని దయ్యం ముఖంలో అనిపిస్తాయి. వాంబో దయ్యం అంటారు కదా. కానీ స్టెఫెను ముఖం ఎట్లా కనపడుతుందండి? దేవదూత ముఖం వలె కదా. కనుక మన జీవితాల్లో ప్రభు వైపు ప్రభుతో గడపడం ద్వారా మోసే యొక్క ముఖ చర్మం ఏమైపోయిందంట? ప్రకాశించింది. కీర్తనకాడు అంటారు ఒక చోట 34 కీర్తనలో ఎక్కడో అంటాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును అన్నాడు. అంటే వారి ముఖాలు ఎట్లుంటాయి? ప్రభుతో గడిపిన ముఖానికి సినిమాల నుంచి వచ్చే ముఖం చూడండి ఎట్లా ఉంటుంది, ఎంత తేడా కనపడుతుందో. గమనించే విజయక్ ఎప్పుడన్నా సినిమాల నుంచి వచ్చేవాని ముఖం, లేదా టీవీ దగ్గర నుంచి చూసి ఏ సీరియలు ఆ సీరియలు ఈ సీరియలు అది ఇది చూసి ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముఖానికిను ప్రార్థన చేసి ప్రభుతో గడిపి వచ్చే ముఖానికి ఏముంటుంది అక్క? ఉంటుందా ఉండదా? ఉండకపోతే మీరే చెప్పండి అక్క, నేను ఒప్పుకుంటా. ఉంటుందా ఉండదా? నవీను అన్న నాకేమరకు అంటాడు. ఉంటుంది, చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ఏం చేయాలంటే ఆయనతో కనుక వారు యేసుతో కూడా కనుక మన జీవితాల్లో ప్రభుతో ఉండడం ద్వారా, ప్రభుతో గడపడం ద్వారా మన ముఖం ఏమైద్దండి? నల్లగా ఉండొచ్చండి. మా కొన్నిసార్లు ముఖాలు ఎట్టుంటాయి? ఆమంటది, నేను నల్లని దాననైనను, నేను ఎట్లాంటి దాన్ని? సౌందర్యవంతుడు. ఎట్లా వస్తుంది సౌందర్యం? చూడండి, పరమగీతాల గ్రంథం చదివి ముగిస్తాను. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటా. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. నల్లని దాననని 5వ వచనం చదువుదాం అక్క. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను. చాలక్క, ఇక అవసరం లేదు. ఏమంటుంది? నేను నల్లని దాననైనను. ఎక్కడి నుంచి వచ్చింది సౌందర్యం? ఫెయిర్ అండ్ లవ్లీ ద్వారా, బ్యూటీ పార్లర్ ద్వారా అన్న ఇట్లా అంటారేంటి అనుకోండి. పోవద్దని అనట్లే, బ్యూటీ పార్లర్ పోవచ్చు, ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ రాసుకోవద్దని కాదు. ఇంతకంటే గొప్ప సౌందర్యం ఎవరిస్తారండి? అందుకన్నాడు, ఏమన్నాడు? వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక ఏమన్నాడు? అక్షయమైన నిర్మలమైన అలంకారం మీకు ఎట్లుండాలా? అలంకారముగా. అలంకరించుకోవద్దు అనట్లే, అలంకరించుకోండి. కానీ ఎంతవరకు? ఇక్కడ అంటున్నాడు, ఈ సౌందర్యం ఎక్కడి నుంచి వచ్చింది సంఘానికి? ప్రభు చెప్పే మాట సంఘం అంటుంది, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను. ఒక ఆయన చూస్తే జీడి గింజలు ఎక్కున్నాడు. ఒక ఆయన చూసాను నేను పరిచయకు పోయి ఒక చోట. అసలు ఎట్టున్నాడంటే, అయినా సరే ఎంత ఆరాధన చేస్తాడంటే, ఎంత చక్కగా పాట పాడతాడంటే, మనం ఏం చేస్తాం? పై రూపాన్ని చూసి నల్లటోడు ఇవన్నీ మనం పెట్టుకుంటాం విమర్శిస్తులు. ప్రభు దగ్గర నల్లోడనే తెల్లోడనే పాట కూడా ఉందిగా, నల్లని తెల్లని వారనే భేదము ఆయన దగ్గర లేనే లేదు. కనుక ఈ సమయంలో ఆయనతో గడపడం ద్వారా మనం ఏమవుతాం? ఆత్మీయ సౌందర్యం. ఏ సౌందర్యం యొక్క? ఈ శరీర సౌందర్యం ముడతలు పడ్డా చింతపడాల్సిన అవసరం లే. నేను ముసలినైపోతున్నా, నా ఇంటికెళ్ళి ఊడిపోతున్నాయి, ఏం చింతపడబాకు. అయితే ప్రభు ఏ సౌందర్యాన్ని కోరుతున్నాడు? ఆత్మీయ సౌందర్యం ప్రభు ఈ సమయంలో. అందుకనే వారు ఆయనతో ఆ దినం ఏం చేశారక్క? బస చేశారు, ఆయనతో గడపడానికి ఇష్టపడ్డారు. ప్రభుతో గడపడం ద్వారా ఎన్ని ఆత్మీయ మేల్లో మనం ఈ సమయంలో తలుపు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేద్దాం. 2 బలలో పాలు పొందుదాం గాక. ప్రభు సహాయపడని అన్న తీసుకుందాం.